ఈ భీమా నాయక్ వల్ల, ఈ మంగ్లీ వల్ల, ఈ శివ వల్ల, ఇంకోటి బాలాజీ నాయక్ వల్ల జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 80% మంది ఈ గిరిజన ప్రాంతం నుంచి వాళ్లకు అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అన్నలు చూపించిన లిస్ట్ ప్రకారం 10 నుంచి మాకు 28 లిస్టులోనే 30 కోట్ల స్కామ్ జరుగుతుంది. 30 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 4 కోట్లు, ఒక్కొక్కరు 2 కోట్లు, ఒక్కొక్కరు 5 కోట్లు రూపాయలు ఈరోజు వాళ్ళకు ముడుపులు లెక్క చెల్లించడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, మీకు నెలకొచ్చేసి 10% ఇంట్రెస్ట్ చొప్పున మీకు చెల్లిస్తాం, అక్కడ ల్యాండ్ కొన్నాం, చింతపల్లి దగ్గర 5 ఎకరాల ల్యాండ్ కొన్నాం, దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు పైసలు ఇవ్వండి, మీకు నెల నెల ఈ 10% ఇంట్రెస్ట్, ఇంకో నెల ఇంకో 1% ఇంట్రెస్ట్, ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 15% నుంచి 17% ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు నెలకొచ్చేసి 17 లక్షల రూపాయలు వరకు ముడుపులు లెక్క చెల్లించడం వల్ల ఆ 17 లక్షలు కూడా ఏ విధంగా చెల్లిస్తారు అంటే 2 కోట్లు చెల్లిస్తే ఒక్కొక్క నెలకు 17 లక్షలు చెల్లించి 2 కోట్లు అయ్యేంత వరకే చెల్లిస్తారు, కానీ అసలే ఇస్తారు. అది కూడా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి భూముల మీద కావచ్చు, ఇట్లా బెట్ కాయిన్ల మీద కావచ్చు, ఇలా కొన్ని వైన్ షాప్ల మీద కావచ్చు, ఇలాంటి టెండర్లు పెట్టి ఓ పేద పైసలు ఈరోజు రక్తాన్ని వాళ్ళు పీల్చుకున్న సందర్భం. ఈరోజు మీరు గమనించినట్లయితే సంపత్ నాయక్ అనే వ్యక్తి, ఈ అశోక్ రాథోడ్ అనే వ్యక్తి ఈ స్కామ్ని బయటకు తీయడం వల్ల ఈరోజు వందలాది సంఖ్యలో మాకు వాట్సాప్లో మెసేజ్లు కావచ్చు, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన చేయండి అని ఇగో 100 రూపాయల స్పాన్సరీ లోటు మీద వాళ్ళు మధు అనే వ్యక్తి పేరు రాసి ఇగో ఈ విధంగా సైన్లు పెట్టించుకొని తీసుకున్న పరిణామం కనిపిస్తుంది.